బాగుంది, చాలా బాగుంది. ఓకే, అండ్ రాధిక మళ్ళీ వచ్చిందంటారు కదా, ఎలా అనిపించింది? రాధిక, ఇద్దరు రాధికలు వస్తారు. మూవీ చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో రండి. మెయిన్ గా అందరు యాక్ట్రెస్ ఇప్పుడు ట్రై చేస్తున్నారు. అది ఎందుకు మీకు ప్రాబ్లం అవుతుందో నాకు తెలియదు. ఎవ్రీ యాక్ట్రెస్ ఇస్ ట్రైయింగ్ దట్. దట్ ఇస్ నాట్ సంథింగ్ రాంగ్. ఇట్ ఇస్ ఓకే. షీ ఇస్ యాక్చువల్లీ ప్రిటీ ఇన్ ద మూవీ. సర్ప్రైజ్ అసలు ఎవ్రీథింగ్ ఇస్ సర్ప్రైజ్. చాలా బెస్ట్ అసలు. ఎవ్రీ డైలాగ్ కత్తి అన్నమాట. ఫుల్ ఆఫ్ విజిల్స్. షీ ఇస్ హాట్, షీ ఇస్ సిజ్లింగ్. చూడాలి అసలు. ఫుల్ యాక్షన్. ఏం లేదు, కొంచెం కూడా లేదు. ఫాస్ట్ పేస్ ఉంది. ఏం లేదు. నో నో నో, షీ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద మూవీ. ఫైట్స్ బాగున్నాయి. అంటే ట్విస్ట్ అది బాగుంది. ఎండ్ లో చాలా బాగుంది అసలు. ఎవ్రీ లైన్ ఇస్ హిలేరియస్. చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న మొన్న ఇంటర్వ్యూస్ చూసి. కానీ దిస్ ఇస్ బెటర్ దాన్ టిల్లు. అది చూడకపోయినా పర్లేదు. యూ కెన్ స్టిల్ వాచ్ దిస్. అది చెప్పకూడదు. ఇట్స్ టూ మచ్ ఫన్ యాక్చువల్లీ. సూపర్ అసలు. షీస్ ద సర్ప్రైజ్ ఆఫ్ ద మూవీ. అన్ని బాగున్నాయి. రియల్లీ 4 out of 5. యా, బ్లాక్ బస్టర్. మొత్తం కామెడీ, మొత్తం రాధిక మొత్తం ఇచ్చి వాడేస్తాడు. ఆమె ఎందులో పోలీస్ ఆఫీసర్ గా ఉంటది. మొత్తం ఆమె మోసం చేసింది, ఈమె మోసం చేసింది కదా. ఈ సినిమాలో ఇరికిస్తాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ. ఫైటింగ్ అయితే లేదు కానీ నా దృష్టిలో మాత్రం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. చాలా బాగుంది సినిమా మాత్రం. మైండ్ బ్లాక్ అసలు. ఎక్కడ తగ్గేదే లేదు. సూపర్ ఉంది బ్రో. అసలు ఎంట్రీ కిస్సుతోనే స్టార్ట్ అయింది పూరా. ఆమె అనుపమ మొత్తం నటించడం లేదు, మొత్తం జీవిస్తుంది పాత్ర. సింపుల్ చింపేసింది నిజంగా. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. ఎక్కడ ఎడిటింగ్ లేదు, ఎక్కడ ఏం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టు. మంచి కామెడీ ఉంది. ఏ మామూలుగా కాదు. నాకే చెమటలు పడతాయి. అంత ఆగమాగమైంది పెయ్య అంతా. సింగిల్ బొంగులేదు అన్నట్టు నిజంగా చెప్తాను. మొత్తం రొమాన్స్ ఉన్నది. అక్కడికి లిప్ లాక్ ఉంది అంతే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ నిజంగా. చాలా బాగుంది సినిమా. సినిమా సూపర్ సూపర్ సూపర్. డీజే టిల్లన్న యాక్టింగ్ అయితే ఘోరంగా ఉన్నది. నేను రాత్రి డీజే టిల్లన్నకు ఫోన్ చేసి అన్న రేపు డ్యూటీ ఉంది, డ్యూటీకి పోవాలా, సినిమాకి పోవాలంటే అన్ని ఏమన్నా తెలుసా, నువ్వు సినిమాకి అయిందంటే ఏదైనా అన్నాడు. నేను మాత్రం సినిమాకి వచ్చినా ఇప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఆఫీస్ కూడా ఏమో నేను రీజన్ పెట్టేసా. మళ్ళీ ఇంకో షో పోతా. సిద్ధన్న యాక్టింగ్ అయితే కిరాక్ ఉన్నది. తెలంగాణ యాస, అచ్చం తెలంగాణ యాస మాట్లాడిను డీజే టిల్లన్న. రాధిక సాంగ్ అయితే డీజే కొడితే ఒక్కొక్కని బద్దలు భాషగా అవుతున్నాయి. అంతే ఘోరం సినిమా అంటే ఘోరం అంతే. ఇంకో పైసలు చూసినా తప్పలేదు. డ్యూటీకి రిజైన్ చేస్తున్నా. మళ్ళీ సినిమాకి వస్తున్నా. బాయ్ టాటా. డీజే టిల్లు బాగుంది. ఏమో తెలియదు అంటే ఇరక్కొడేద్దాం, ఇక్కడికి వచ్చి చెప్పేద్దాం. చాలా సూపర్ బంపర్ హిట్ అని చెప్దాం అనుకున్నాను. ఎందుకు సిగరెట్ కాల్చాలనిపించింది. తలకాయ నచ్చుతుంది, అందుకనే కాల్చిన. అది వేరే విషయం. కానీ మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే చాలా లాంగ్ ఎగో వచ్చింది కదా. ఆ ట్రైలర్ రిలీజ్ అయితేనే అరే మంచిగా ఉందిరా బాయ్ సాంగ్ రిలీజ్ అయినా అనుకున్నాం. కానీ సినిమా నాకు నచ్చింది. ఏమో నాకు కేటగిరీ తెలియదు. అందరికీ నచ్చింది, నాకు కూడా నచ్చింది. కానీ అంత నచ్చలేదు. నువ్వు బాగున్నావు కానీ అంత బాగాలేదు మా ఆవిడకన్నా. అది వేరే విషయం. అంటే లాస్ట్ లో ట్విస్ట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసిన. కొంచెం నార్మల్, చాలా సిల్లీగా కూడా కాదు, చాలా ఈజీగా కంప్లీట్ చేసాడేమో అనిపించింది నాకు. నైస్ మూవీ, గుడ్ మూవీ. అంటే ఇలా బజ్ ఉన్నది, ఇంకా లాంగ్ ఉంటుందేమో అనుకున్నాను. బాగుంది, నాకైతే నచ్చింది. కానీ ఇంకా బాగుంటే ఇంకా బాగుండదు. డీజే టిల్లు బెటర్. ఇంకా వన్ వర్డ్ లో చెప్పాలి అంటే దానికి 100 మార్క్స్ ఇస్తాను. దీనికి ఒక 50. అట్లా ఏమనుకోవద్దు. దీనికి మంచి పైసలు వచ్చేస్తాయి, పిచ్చి పైసలు వచ్చేస్తాయి. కానీ బాగుంది. పక్కా చూడాలి, ప్రతి ఒక్కరు పక్కా చూడాలి. కాన్సెప్ట్ అంటే ఇప్పుడు సేమ్ ఫస్ట్ సీక్వెల్ అని ఉంటుంది. సో సినిమా చూడాలంటే ఫస్ట్ పక్కా చూడాలి. లాగ్ అయితే ఏం లేదు, సేమ్ ఎనర్జీ ఉంది. బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు. నాకైతే సూపర్ ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కంటిన్యూషన్ ఉంటుంది, కానీ స్టోరీ మొత్తం అయితే కొత్తగానే ఉంటుంది. సస్పెన్స్ అయితే ఉంటుంది మొత్తం. సూపర్ ఉందన్న, అసలు తగ్గలేదు ఎక్కడ. అసలు ఇచ్చిపడేసాడు. అనుభవం అయితే కొత్తగా అనిపిస్తుంది. ఇదివరకు సినిమాలో చేసినట్టు ఏమి లేదు. సూపర్ చేసింది అనుభవం కూడా. వస్తుంది. కొంచెం చిన్న రోలే రాధికది, కానీ బాగుంటుంది అది కూడా.
అంటే 2 కంటిన్యూషన్ అన్న. ఇప్పుడు 2 సినిమాలు చూడాలి పక్కాగా. చాలా బాగుంది ఇది కూడా. చూడచ్చు. అంటే కొంచెం టిస్సీలు తప్ప మిగతా అంతా సూపర్ ఉంది అన్న. చూడలేదు ఇంకా. సినిమా అంటే అంతే కదన్న, రోల్ బట్టి చేయాలి ఇంకా అంతే. అలా సేమ్ ఎనర్జీగా ఉంటుంది. పార్ట్ 1 పక్కన నచ్చుతాయి, పార్ట్ 2 పక్కన నచ్చుద్ది. పక్క చూడాలి పార్ట్ 2 కూడా. వస్తాయి సంవత్సరం వస్తాయి డీజెంట్లు అంతే. సూపర్ హిట్, సూపర్ అన్న. 3 minutes కూడా సూపర్ ఉంది. చెప్పండి తెలుసుకోండి. సూపర్ ఉంది, చూడొచ్చు. 2-3 సార్లు కూడా సూపర్ ఉంది. సూపర్ హిట్ అవుతుంది. కెమిస్ట్రీ అండ్ రొమాన్స్ అయితే సూపర్ ఉందండి. చెప్తున్నా కదా, సూపర్ హిట్ పక్కా. దానికన్నా డబల్ హిట్ అవుతుంది అన్న, చెప్తున్నా కదా. సూపర్, అదైతే హైలైట్ అండి. సినిమాకి అయితే చాలా హైలైట్, సూపర్ ఉంటుంది. రేటింగ్ 5 నుంచి 4.5 ఇస్తానండి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ మాస్ అంటే మాస్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కడికి సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కడు ఫుల్ నవ్వేస్తాడు. ఎంత నవ్వుకుంటాడు అంటాడు, బాబు బతుకుతావా చచ్చిపోతావా అనేలాగుంటాయి ఆ పంచులు. తెలంగాణ వాళ్ళకి అయితే ఇంకా బాగా అర్థమవుతాయి ఆ పంచులు. అంటే సమ్ ఆంధ్ర పీపుల్కి అయితే అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ తెలంగాణ వాళ్ళకైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా అర్థమవుతుంది. ఇందులో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, వల్గారిటీని బేస్ చేసుకుని ఉంటాయి, కానీ అందరికీ నచ్చుతాయి. బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఇంకోటి సాంగ్స్ వైజ్ అయితే చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశారు వాళ్ళు. బీజిఎమ్స్ కానీ, మ్యూజిక్ కానీ, సిద్ధోన్ యాక్టింగ్ కానీ, మా హార్ట్ అనుపమ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మధ్యలో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం మీరు థియేటర్లో చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బట్ దీంట్లో మెయిన్గా చెప్పాలి ఏంటి అంటే స్టోరీ మీద పట్టు లేకపోవడం మెయిన్. ఒక ప్రాపర్ స్టోరీని తీసుకొని చేయకపోవడం. ఎగ్జాక్ట్గా డీజే టిల్లులో ఏదైతే స్టోరీ ఉందో అందులో కొన్ని మార్పులు చేసి స్క్వేర్ చేయడం జరిగింది. సో అది కొంచెం మైనస్ అని చెప్పాలి. ఇందులో కొన్ని బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ. అంటే ఆల్రెడీ చూసేసిన ఓన్లీ ఎంటర్టైన్ పర్పస్ కోసం సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి అంతే తప్ప నో మోర్ ఎక్స్పెక్టేషన్స్. ఇంకోటి వల్గారిటీ అని బాగా ఇచ్చేసారు. బట్ ఈ సినిమాలో అంత వల్గారిటీ ఏం లేదు. ఫ్యామిలీతో కూడా వచ్చి సినిమా చూడండి అన్న. డీజే టిల్లు 2 నిజంగా అంటే మామూలు లేదు. సినిమా అయితే ఎక్సలెంట్ అనిపించింది. అంటే సర్కిల్ ఒకటే లాగా, అంటే 1 లాగానే తిరిగినా కానీ ఆడ ఆడియన్ అనేది ఎంగేజింగ్ అవుతుంది ఎంటర్టైన్మెంట్గా. అంటే బోర్ ఫీల్ కావడనమాట. స్లో కానీ ఏది కానీ ఫీల్ కానప్పుడు ఆ ఎంగేజ్ ఏంటంటే ఇప్పుడు క్రిటిక్స్ కానీ ఎవరైనా కానీ మామూలు అయింది రొటీన్ స్టోరీ అవి కాదు. ఆడ ఫస్ట్ నార్మల్ పీపుల్నే ఎక్కువ చూసే సినిమా, వాళ్ళు ఎంజాయ్ అవుతున్నారు అనేది చూడాలి. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. కామెడీ సీన్స్ కానీ అసలుకి మన సిద్ధు జొన్నల గడ్డ టప 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 పంచులు అసలు మామూలు వెళ్ళిపోవు అనమాట. ఫస్ట్ హాఫే బాగుంది అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా అసలు ఫుల్ అనమాట. దాంట్లో ఒక ఎంట్రీ ఉంటుంది. ఇంకోటి ట్విస్ట్లు కూడా చాలా బాగుంటాయి. ట్విస్ట్లతో పాటు క్లైమాక్స్ కూడా చాలా ఇంప్రెస్గా అనిపించింది. 1తో పోలిస్తే 2 మంచిగా అనిపించింది. ఆ సాంగ్స్ కానీ రింగులో జుట్టు చూసి పడిపోయిన డీజే టిల్లు అది సాంగ్స్ ఉన్నాయి కదా, డీజే కొడితే అనేది ఈ సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్న మాత్రం మామూలు యాక్టింగ్ లెవెల్ అయితే మస్తు ఉంది. అనుపమది కూడా చాలా సూపర్ గా అనిపించింది. రొమాన్స్ సీన్స్ అయితే అర్ధం రొట్టి మించిపోయినా అనిపించింది. ఆ రొమాన్స్ సీన్స్ వచ్చినప్పుడు హనుమ ఫ్యాన్స్ ఆపేంద్ర బాబు ఇంకెంతసేపు అన్నట్టు అంటారు. సినిమా మాత్రము చాలా సూపర్ గా అనిపించింది. మన సిద్ధు జొన్నలగడ్డ అనుపమని ఫుల్ వాడేశాడు, ఫుల్ బాగా దుమ్ములు పడేసిండు. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. నేను 2వ కూడా పోయి అయితే సినిమా చూస్తాను, ఎందుకంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. సినిమా ఎక్సలెంట్ ఉంది. మంచిగా ట్విస్ట్లు అయితే కొన్ని ట్విస్ట్లు అయితే ఎవరైతే బయట చెప్పాకరు, ఎందుకంటే పోయి ఆడియన్స్ అనేది ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. స్టోరీ రివీల్ చేయకుండా కొన్ని చెప్పేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సినిమా మాత్రం ఎక్కడ కానీ లాగ్ లేకుండా మంచిగా ఉండవన్నట. రాయి తాగినంత మాత్రం రాగావన్నట్టు ఇవి కొన్ని బర్త్డే పార్టీకి పెళ్లి చేసుకుని చాలా ఉండవన్నమాట. ఫుల్ అదే సర్కిల్ తిరుగుతుంది. గాడ ఒకటే రొటీన్ అని కొందరికి ఏమని అనిపించచ్చు. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే ఎక్సలెంట్ ఉందండి. 5కి 4 ఇస్తాను. సూపర్ ఉంది. కామెడీ అదిరిపోయింది. నవ్వుకుంటూనే ఉంటారు, అసలు నవ్వి చచ్చిపోతారు.